కీర్తనలు 142వ కీర్తన 1-2 చరణాలు ఒకసారి చదువుదాం. నేను ఎలుగెత్తి 42వ కీర్తన 1-2 చరణాలు. 142. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుకొనుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. చాలు. పైన ఒక రాసింది, ఒక మాట చదవండి. ఎవరు రాసిందట? అది ఎవరు రాస్తారు? దావీదు చేసిన ప్రార్థన. ఎక్కడ చేశాడు? గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. గుహలో ఉండి దావీదు ప్రార్థన చేస్తున్నాడంటే ఏమని ప్రార్థన చేస్తాను? మళ్ళీ చదువు. ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. 2 లైన్లోనే ఉంటుంది. మనం అంతా కిందకి మీదకి మొత్తం తిప్పుకొని ఈ 2 లైన్లతో ముగించదు గాక. హల్లెలూయా. అయిపోద్దిలే మా అరగంట ఏం చూసుకుంటున్నారు. మరలా ఒకసారి చదువుతావా క్షుణ్ణంగా? నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, అది ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయంగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదయ్య ఎప్పుడు మొరపెడుతూ ఉన్నాడటండి? గుహలో ఉన్న సందర్భాలలో, గుహలో ఉన్న ఆ పరిస్థితులు ఏం చేస్తాడట? ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడట. ఏం చేస్తున్నాడు? మొరపెట్టుకున్నాడు. ఆయన యొక్క బాధ గురించి, ఆ సిచ్యువేషన్ గురించి, ఆ సమస్య గురించి, దాని గురించి ఏం చేస్తాడట? మొరపెట్టుకుంటున్నాడు. ఎవరికి మొరపెడుతున్నాడండి? యెహోవాకు మొరపెడుతున్నాడట. మొర్ర అంటే ఏంటిదండి? మొర్ర పెట్టడం అంటే ఏంటి? ఈగోటి గింజకలాడుకుపోవాలి. మొర్ర పెట్టడం అంటే అది 2 మాటలు. అది కాదు మొర్ర పెట్టడం అంటే. నీ మొర్ర ఆయన పాద సన్నిధికి చాచాలి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్ర పెడుచున్నాను. మొర్ర పెట్టడం, ప్రార్థించడం వేరు, మొర్ర పెట్టడం వేరు. లేదా ప్రార్థన చేయ, మొర్ర పెడదాము దేవుడి సన్నిధానంలో ఈ వాక్యం కోసం మొర్ర పెడదాం, ప్రార్థన చేయండి అంటే అంటున్నాం అట. 36 వంకరలు తిరుగుతుంది, సౌండ్ బయటికి రాదు. ఏమనంటే అంటారు, ఏ లోపల నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుడు వినేవాడు కాదా? నా దేవుడికి చెవులు లేవా? నేను లోపల ప్రార్థన చేసినా వింటాడు, బయటికి ప్రార్థన చేసినా వింటాడు. నేను మనుషుల కోసం చేయట్లేదుగా. ఆయన అన్నాడు, ఏమంటున్నాడు? నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నా. ఏమా మరి గుహలో ఒకటే చచ్చాడుగా, మరి ఒకటే నోట్లో కొనుక్కోవచ్చుగా. అంత గట్టిగా ఎందుకు ఎలుగెత్తి ఎందుకు ప్రార్థన చేయడం? ఎలుగెత్తి ఎందుకండి ప్రార్థన చేయడం? దావీదు అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాడట. బతిమాలుతున్నాడు. నాకు 10 రూపాయలు కావాలి, నిన్ను మా అమ్మని అంటే వినిపించిందా? చెప్పిస్తావు, నోట్లో ఏం చేయంటుందో బయటికి అంటది. అవునా? నువ్వు బతిమాలుకోవాలి, బొచ్చుగించుకోవాలి, ఎలుగెత్తి మొర పెట్టాలా. లోపలుండి 2 మాటలు వేసుకొస్తావు. అది కాదు నీ ప్రార్థన ఎలా ఉండాలట? ఎలుగెత్తి మొర పెట్టాల. మొర్ర పెట్టాల. మనం ప్రార్థన చేయడం అంటే మొర పెట్టాల. మన మొర్ర ఆయన దగ్గరికి చేర్చబడాలి. నా లోపలుండి కూడా ఆయన వింటున్నాడంటే వింటారండి, కాదంట్లా. కానీ నీ మొర్ర ఆయన పాద సన్నిధికి చేర్చబడాలంటే ఎలుగెత్తి మొర పెట్టు, ఎలుగెత్తి మొర పెట్టాల, ఎలుగెత్తి ప్రార్థన చేయాలా. ఎలా పడితే అచ్చ కాదు. దావీదయ్య అంటున్నాడు, నా బాధ అంతా, నా దుఃఖం అంతా కూడా ఆయన సన్నిధానంలో ఆయనకే తెలియజెప్పుచున్నాను. ఇక 5వ వచనానికి వస్తే ఇక్కడ అంటాడు చూడండి, 5వ కీర్తన అంటాడు, 5వ చరణంలో అంటాడు, యెహోవా నీకే నేను మొరపెడుతున్నాను. ఎనపట్లేదా? నేను నీకే మొరపెడుతున్నా, నేను నిన్నే పిలుస్తున్నా, నేను నీకే కేక పెడుతున్నా, ఇంకెవరినో కాదయ్యా, నేను నిన్నే పిలుస్తున్నాను దేవా, నేను నీకే మొరపెడుతున్నానయ్యా. యెహోవా నేను నీకే మొరపెట్టుచున్నాను. ఎవరికెళ్ళా? యెహోవా నేను నీకే బ్లెస్సి నిన్నే పిలుస్తున్నా. అంతేనండి. కేక వెయ్యి, ఎలుగెత్తి ప్రార్థించాలి. యెహోవా నీకే,
నేను ఎవరితో కాదు మాట్లాడేది, నీతోనే మాట్లాడుతున్నా, నీకే మొదలు పెడుతున్నా. హల్లెలూయా. వెలిగించినయా నీకేనయ్యా నా మొర, నీకే నీకే మొర పెడుతున్నా, నీతోనే మొర పెడుతున్నా, నీతోనే మాట్లాడుతున్నా, నీకే చెప్తున్నా. ఎలిగిన బాధ అంతా నేను ఎవరికి చెప్పుకోవట్లా, నా చుట్టూ ఉన్న 10 మంది వినాలని క్యాకేయట్లా, నేను నీకోసం క్యాకేస్తున్నానయ్యా. మనుషుల దగ్గర చేస్తే లేదు గొప్ప చేస్తారని నేను చెయ్యట్లేదయ్యా, నా మొర నీ దగ్గర చేర్చబడాలని నేను చేస్తున్నా. మంచిగా ప్రార్థన చేయండి, నోట్లోంచి ప్రార్థన రాదు, ఎందుకంటే లోపల ఉన్న దేవుడు వింటాడట. ఏంటి మనుషుల కోసం నేను చెయ్యట్లేదు, నా దేవుడు నేను మెల్లగా చేసిన ఇంటాడు, గట్టిగా చేసిన ఇంటాడు అని అంటావు. గాని నీ ఉద్దేశంలో ఏమో నేను గట్టిగా చేస్తే మనుషుల కోసం చేసినట్టుంది, నేను గట్టిగా చేస్తే మనుషులు నా మాట వింటారు, నా ప్రార్థన వింటారు అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నీకుంటే ఓకే, లీవ్ ఇట్. కానీ లేదు, ఎంతమంది ఉన్నా వీళ్ళందరికంటే నా ప్రభు నా మాట వినడం ముఖ్యం, నేను ఎలిగించి నా దేవుడిని గణపరచడం ముఖ్యం. నీకేది ప్రాధాన్యంగా కనబడుతుంది? మనుషులు ప్రాధాన్యంగా, మనుషులు నీ ప్రార్థన వింటున్నారు అన్నది ప్రాధాన్యంగా నీకు కనపడుతుందా? లేదు, ఎంత మందిలో ఉన్న నా దేవునికి నా స్వరం వినపడాలి అన్నది నీకు ప్రాముఖ్యంగా కనబడుతుందా? మనుషుల కోసము ఆర్భాటముగా లాలాటములుగా మాట్లాడేసి, ఆర్భాటముగా మాట్లాడేసి, ఇంపుగా మాట్లాడేస్తే అది కాదు గొప్ప. ఓమో మనుషులు చూస్తున్నారని చెప్పేసి దెబ్బరొట్టిలాగా నోరంతా మూసుకొని కూర్చుంటే అది కాదు లెక్క. ఆయన అంటున్నాడు, దావీదయ్యా గుహలో ఎవరున్నారండి? ఎవరు లేరు, దావీదు ఒక్కటే కదా ఉంది. ఎలిగితే ఎందుకు ప్రార్థించడం? నా మొర నీ దగ్గరికి చేర్చబడాలయ్యా. అనుకుంటారు ఎన్నుకొని పర్వాలా, వీళ్ళందరూ నాకు ముఖ్యం కాదు, నా మొర నేను గణపరిచేది నిన్ను, నేను చెప్పుకునేది నీకయ్యా. హల్లెలూయా. వెలిగించే యెహోవాకు మొరపెట్టు. నాకు ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఎన్ని నోర్లు ఎంతమంది నన్ను వినకపోయినా ఇదేంట్రా ఇలా అరుస్తున్నాడు, ఇలాంటి కేకలు పెడుతున్నాడు, ఏంటి ఇలాగ నాట్యం వేస్తున్నాడు, ఏంటి దావీదేంట్రా పిచ్చోళ్ళ గంతులేస్తున్నాడు, ఏంటి దావీదు గారు రోడ్లపై పిచ్చోడు, మహారాజు కదా, బట్టలన్నీ చింపుకొని పిచ్చోళ్ళలాగా గంతులు వేస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నా. ఆ మాటలు లెక్క చేశాడా? చేయలేదండి. నా ఇంటెన్షన్ నా దేవుడిని నేను స్తుతించడం. మరి ఈ పూట నీవు మొర పట్టడానికి నీ ఇంటెన్షన్ ఏమై ఉంది? మనుషులు చూస్తున్నారని చెప్పి మొరనే సౌండ్ ఏం చెప్తున్నావు? తగ్గించేస్తున్నావు. మనుషులా నీ ఇంటెన్షన్? దేవుడా, దేవుడి స్తుతించడమా, దేవుడి కీర్తించడమా, లేదంటే మనుషులు చూస్తున్నారన్న ఆ మాట నీకు విలువగా కనబడుతుందా? మనుషులు చూసేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, లేదంటే వీళ్ళందరికి కాదు వినిపించాల్సిన దేవుడికి వినిపించాలి. వీళ్ళందరినీ నువ్వు లెక్క చేయనప్పుడు ఏం చేయాలా? ఎలుగెత్తి మొదలు పెట్టాలి. వీళ్ళందరికి నాకు అభ్యంతరం వీళ్ళేమన్నా అనుకోని, వీళ్ళేమన్నా చేసుకొని, కానీ నా దేవుడు నేను స్తుతించడం ముఖ్యం అని చెప్పి మొత్తం అంతా వదిలేసుకొని, దేహాన్ని, శరీరాన్ని, మొత్తాన్ని, పరుగుని, ప్రతిష్టతని, అర్హతను కూడా మొత్తాన్ని వదిలేసుకొని దావీదు రోడ్డు మీద దేవుడిని స్తుతించి ఉన్నాడు. మనుషులు ముఖ్యం కాదు, మనం ప్రార్థన చేస్తాం చాలా వింటున్నారన్నది ముఖ్యం కాదు. వాళ్ళ కోసం చేయట్లా, మనము ఆయన కోసం చేస్తాం. ఆయన అంటాడు, యెహోవా నీకే వింటున్నాడు, ఆడుతూ నాకు సంబంధంలా, నేను నీకే మొర్ర పెడుతున్నాను. చూడాల్సింది నువ్వే, నువ్వు జరిగించాల్సింది నువ్వే. ఆయన వింటా వినుకొని నాకు అనవసరం, నువ్వే నా మొర్ర వినాలి, నువ్వే నా ప్రార్థన అంగీకరించాలయ్యా, నేను నీకే మొర్ర పెడుతున్నానయ్యా. ఇదిలా మొర్ర పెట్టగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించాయి. మనుషులు చూస్తున్నారనో, లేదంటే పక్కన చూసి నవ్వుకుంటారనో, పక్కన చూసి ఏంట్రా ఇట్లా చేస్తావంటే ప్రార్థన చేస్తాం చిన్నాను అంటే వాడి ఇంటెన్షన్ నీ మీద ఉంది, నీ ఇంటెన్షన్ దేవుడి మీద పెట్టు. వాడి ఇంటెన్షన్ నీ మీద ఉంది, ఓకే రైట్, ఏం పర్వాలా, వాడు నవ్వుకుంటాడు, ఏడ్చుకుంటాడు, ఆడు సావని. కానీ నీ ఇంటెన్షన్ దేవుడి మీద పెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నీ మనం ఆలకించేసి నీ పాపాలు అక్కడ తుడిచివేస్తాడు. వాడింటాడు, వాడు చూస్తాడు, వాడేమనుకుంటాడు అని చెప్పి నువ్వేం చేస్తున్నావు? నీ పాపాన్ని కప్పిపుచ్చేస్తావు. మన తప్పులు ఏం చేస్తున్నావండి? కప్పిపుచ్చేస్తావు. ఒప్పుకున్న వాడట శిక్ష నుంచి తప్పించబడతాడట. ప్రార్థనలో ఒప్పుకుందాము, ప్రార్థన చేద్దాం, ఎలిగిత్తు మొర్ర పెడదాం, మొర్రపెట్టు. చనిపోయిన ఒక వ్యక్తి దగ్గర కూర్చుంటే గనక ఎలా రోదన చేస్తూ గుండెలు బాదుకుంటూ మొర్ర పెడతాం, గుండెలు బాదుకుంటూ రోదన చేస్తావు చూసా. ఆ రోదన ప్రభు పాదాల దగ్గర ఉండాలి. ఆ కసి
ఆ మంట ఆ యొక్క ఇది అనేది దేవుని పాదాల దగ్గర ఉండాలి. అలాగ మనం మొరపెట్టినప్పుడు అండి మన ప్రార్థన ఇమీడియట్ గా చనిపోయిన మరణ స్థితిలో ఉన్న మన ఆశీర్వాదాలను కూడా తిరిగి తీసుకొచ్చి మన దగ్గర పెట్టాలి. అలాగే మనం మొర ఎలా ఉండాలంటే ప్రభుని ఆయన సన్నిధి నుంచి కదిపించాలి. అంటే అలా ఎలా మొర పెట్టాలండి? ఎలుగెత్తి మొర పెట్టాలి. నువ్వు ఆశామాషిగా చిన్నగా చిన్న చితకగా వెళ్దాం అంటే ఆడేండో నువ్వు ఎలుగెత్తి మొర పెడితే నీ శబ్దాన్ని కూడా కదిలిపోవాలి కదా. నువ్వు ఎలుగెత్తి మాట్లాడుతుంటే ఎలుగెత్తి మొర పెడుతుంటే ఆయన ఆకాశమందులు ఉన్న ఆయన కదిలిపోయి నీ దగ్గరకు వచ్చేసేయాలి. మన మొర ఆలకేం చేయాలంటే మన యొక్క శబ్దాన్ని విని ప్రభు దిగి వచ్చేసేయాలి. కానీ వాళ్ళు చెప్తారు నీ ఇంటెన్షన్ ఏంటి? నీ ఇంటెన్షన్ ఏంటి? దేవుడా మనుషులా? నీ ఉద్దేశం ఏంటి? నీ ప్రాముఖ్యత ఎవరికి? నా ప్రాముఖ్యత నా దేవుడికి. నా ప్రాముఖ్యత నా దేవుడికి. వీళ్ళు ఎవరితో నాకు అనవసరం. వీళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. ఈ నన్ను చూసి ఏమనుకున్నా నాకు అనవసరం. ఈ నన్ను ఎలా ఉద్దేశించుకున్నా నాకు అనవసరం. నా దేవుడే నా ప్రాముఖ్యత. నా దేవుడే నా ఉద్దేశం. నా దేవుడే నా ఇంటెన్షన్. అలాగే మనం కొనసాగించబడాలి. కానీ దావీదు వలే అలా మనం మొరపెట్టాలి. దావీదు నేను ఎలుగెత్తి మొర పెడుతున్నాను. ఎలుగెత్తిన దేవుని బతినాడు కొంచెం పూట కాపాడు దేవా. ఏదో అయిపోయింది, ఏదో చేశాను అయ్యా, గుహలో ఉన్నాను, కాపాడే ప్రభా, కాపాడేసే ప్రభా. గుహలో ఉన్నంత మాత్రాన మెల్లమెల్లగా ఏం చేయట్లా, కేకలు పెట్టి ఎలుగెత్తి మొర పెడుతున్నాడట. ఎలుగెత్తి నీ శరీరం అంతటిని, నీ యొక్క దేహాన్ని వదిలేసుకొని, నీ ఇంటెన్షన్, నీ ఆలోచన అంతా వదిలేసుకొని ప్రభువుని నీ ముందరగా ఏర్పాటు చేసుకొని, ప్రభువుని నీ ముందరగా నువ్వు రూపించుకుంటూ తలపించుకుంటూ ఆయన్ని మనం ముందు పెట్టుకొని ఎలుగెత్తి మొదలు పెట్టాలి. మన ఇంటెన్షన్, మన బాడీ మన ఆధీనంలో ఉండద్దు. మన బాడీ మన లాపడానికి వీళ్ళే, మన పరుగు మన లాపడానికి వీళ్ళే. దావీదు నాట్యం ఆడుతుంటే మహారాజు అన్నటువంటి గర్వం తను ఆపిందంటావా? రాజు అన్న ఉద్దేశం ఆపిందంటావా? రోడ్ అన్న ఉద్దేశం ఆపిందంటావా? ఏది నీ మైండ్ లోకి రావడానికి వీళ్ళే. ప్రభుని ముందున్నాడంతే. ఆయన్ని మనం ముందు పెట్టుకుంటండి ఇవేవి కూడా మనకు కనపడవు. ఆయన్ని ముందు పెట్టుకుని నువ్వు మొర పెడుతుంటే అబ్బా 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 పక్కనున్నాడు ఏం కనపడతాడండి. స్తోత్రం కలుగును. నువ్వు ఆయన్ని ముందు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తుంటే మొర పెడుతుంటే పక్కనోడే ఏం కనపడ్డా నీకు. ఓ శక్తికరమ శక్తి ఉందను పక్కన ఉన్నోడిని మనం చూడడానికి వీళ్ళే. ఎందుకంటే మన ప్రభుల వల్ల మన ముందు ప్రత్యక్షమైన ప్రభుని మన ముందు ప్రత్యక్షంగా మనం చూసుకోవాలి. వెంటనే ఆయన పాదాలు చేరిపోయింది. కొంచెం బిగ్గరగా చెప్పు, కొంచెం గట్టిగా. మనం మొదట కదిలించేయాలంటే ప్రభుని. ఏ మనుషులు మనకు అవసరంలే. మన ఇంటెన్షన్ అంతా, మన ఫోకస్ అంతా ఆయనే. ఆ ముఖమే నేను మాట్లాడే మాటగా ఆయన ఎలా ప్రతిబింబిస్తున్నాడు, ఎలా తన ఎక్స్ప్రెషన్స్ ఉంటున్నాయి, ఎలా తను చలిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడా లేదా, ఇదే మన ఫోకస్ అంతా ఆయన మీద ఉండాలి. మన ఫోకస్ అంతా ఆయన మీద ఉండిపోవాలి. నువ్వు మొరపెడుతున్నప్పుడు ఎవరినో చూడొద్దు. నీ మొర్ర, నీ ఫోకస్ మొత్తం ప్రభు మీదకే ఉంటుంది. అప్పుడు మన ఇంటెన్షన్ అంతా ఆయన మీద ఉండిద్ది. కాబట్టి ఇక లోకంలో ఏది మనకు రాదు ఆలోచన. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మొర పెడుతున్నప్పుడు నువ్వు ఇక్కడే ఉంచావు, ప్రార్థనా గదిలో మొర పెడుతూనే ఉంచావు, వంటగదిలో కూర ఉడుకుతుందా లేదా అన్న ఆలోచన వచ్చింది, గ్యాస్ ఆపేవా లేదా అన్న ఆలోచన వచ్చింది, లేదంటే ఆ మనిషితో మాట్లాడినటువంటి మాటలు గుర్తొస్తా ఉంటాయి. ప్రార్థనలో అనేకమైన మాటలు మనకు గుర్తొస్తా ఉంటాయి, అనేకమైన తలంపులు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఆ తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలోచించి నేను ప్రార్థనలో ఉన్నాను కదా, అయ్యో దేవానికి స్తోత్రం 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 అని మరలా ఏం చేస్తాం, మరలా ప్రార్థన చేస్తాం. ఇది ఎందుకు వస్తుందంటే మన ఫోకస్ ప్రభు మీద ఉండట్లేదండి. మన ఫోకస్ ఎక్కడ ఉండట్లా, దేవుడి మీద ఉండట్లా. మన ఫోకస్ దేవుడి మీద ఉంటే కనుక తిప్పుకోలేక ముఖం, తిప్పుకోలేక ఆలోచన అంతే. మన ఫోకస్ అంతా ఆయన మీద ఉండాలి. ఆయన ఎలాగా నేను అడుగుతున్నాను, ఆయన ఎలా స్వీకరిస్తున్నాడు ఈ మాటని. నేను అడుగుతున్నా, అంకుల్ని బాగు చేయి అయ్యా, అంకుల్ బాగు చేయదే అని అడుగుతున్నా. ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు నా మాట, ఆయన అంగీకరిస్తున్నారా లేదా, ఆయన రిసీవ్ చేసుకుంటున్నాడా లేదా. ఫోకస్ అంతా మన ఫోకస్ అంతా ప్రభు అయి ఉండాలి.
లోకం వైపు, లోక సంబంధమైన వాటి వైపు, శరీర సంబంధమైన వాటి వైపు, నేత్రాలకు సంబంధించిన వాటి వైపు మన ఫోకస్ ఉండదు. ప్రభువే మనం, ప్రభు ఆధీనంలో మనం ఉండిపోవాలండి. అలాగే నువ్వు మొరపెట్టావు. మరలా ఒకసారి చదవండి 2 వచనాలు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాకు బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుకొనుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. గ్లోరీ గ్లోరీ స్తోత్రం. అవును, ఏమంటున్నాడు? బహు వినయముగా నేను ఆయనకు మొరపెడుతున్నాను, సన్నిధిగా మొరపెట్టుకుంటున్నానయ్యా. ఏదైనా అనుకోండి, నేను ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నా. నేను రాజుతో మాట్లాడుతాను, నీకేంటి? నా రాజుతో నేను మాట్లాడుకుంటున్నా, అంతే కదా. నా తండ్రితో నేను మాట్లాడుకుంటున్నా, నీకేంటి? పక్కన నీకేంటి ప్రాబ్లం? అంతే కదండి. నీ రాజుతో నువ్వు డిస్కషన్ చేస్తున్నప్పుడు మనుషులకేంటి ప్రాబ్లం? లేదంటే పక్కనోడికి ఏంటి ప్రాబ్లం? నీకేంటి ప్రాబ్లం? అంతేనా కదా. మన రాజుతో మనం మాట్లాడుతున్నాం, నా తండ్రితో నేను మాట్లాడుతున్నా. నేను నీతోనే మాట్లాడుతున్నానయ్యా, పక్కనతో నాకు అనవసరం. నేను నిన్నే స్తుతిస్తున్నా. నా ఇంటెన్షన్, నా ఫోకస్ మొత్తం నువ్వే. నాకు పక్కన వెళ్తా లేదు, అవసరం లే. వాడు ఏమైనా అనుకోని, వాడు ఏమైనా చేసుకొని, పిచ్చోడే అనుకోని, సచ్చినోడే అనుకోని, బతినోడే అనుకోని, మెంటలోడే అనుకోని, ఏమైనా అనుకోని పర్లా. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టాను. మొదటిగా ఈ 2 వచనాలు చదువుకున్నా కదా. ఈ 2 వచనాల్లో ఈ పూట మన అంశం ఏంటంటే మొర్రపెట్టు. ఏంటి మన అంశము? మొరపెట్టు కదా. ఇప్పుడు దావీదు ఎలా మొరపెట్టాడో మనం చూసాం. ఇందులోంచే దేవుడు మనల్ని ఎలా మొరపెట్టమని అంటున్నారో ఒకసారి చూద్దాము. అదే కీర్తనలు, అదే అధ్యాయము 1వ వచనం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాకు బతిమాలుకొనుచున్నాను. చాలు. ఎలా మొరపెడుతున్నాడట? ఎలాగండి? ఇంకొకసారి చెప్పు. ఎలుగెత్తి చెప్పు. ఎలుగెత్తి మొరపెడుతున్నాడట. ఎలుగెత్తి యెహోవాని బతిలాడుకుంటున్నా. నేను కొట్టించుకొని తిట్టించుకొని ఏం చేసినా ఎలుగెత్తి నా దేవుడితో నేను మాట్లాడుకుంటున్నాను. మన మొర ఎలా ఉండాలంటే ఎలుగెత్తి ప్రార్థించే, ఎలుగెత్తి బతిలాడు, ఎలుగెత్తి అడుగు. నువ్వు అడిగేదైనా, బ్రతిమలాడేదైనా, తిట్టించుకునేదైనా, కొట్టించు ఏదైనా సరే ఎలుగెత్తి నువ్వు మొరపెట్టావు. నలుగురిలో ఉన్నావు పర్వాలా, అయ్యా నాకు కొంచెం నేను చేసిన వాటి గురించి అభ్యంతరం ఉందంటే నువ్వు సపరేట్ గా నీ ప్రార్థన ఉండేది కదా, నీ పర్సనల్ ప్రేయర్ దానిలో చేసుకో. మనుషుల దగ్గర ఉన్నప్పుడు ఓకే, ఏ ప్రార్థన కంటిన్యూగా మనం అందరం కలిసి చేస్తున్నాం ఆ ప్రార్థన ఎలా చేయాలా? నోట్లో 4 లవంగాలు వేసుకున్నట్టు చొప్పెత్తున్నట్టు కాదు, ఎలుగెత్తి మొరపెట్టు. ఎలుగెత్తి బిందు దగ్గర, కుళాయిల దగ్గర జుట్టు పట్టుకుని అరుస్తా ఉంటాం చూస్తావు. ఎలుగెత్తి అరుస్తారని చూస్తావు, కేకలు పెట్టి. ఈ కాలనీలో పక్క కాలనీలోకి వినపడాలి మన గొంతు. అట్లుంటది నీ ప్రార్థన. ఎలా ఉండాలంటే నీ ఇంటి మొత్తాన్ని కాన్ చేసేసేయాలి నీ ప్రార్థన. అది ఆ ఇంటెన్షన్ రావాలి. ఏం రావాలా? నువ్వు మొరపెడుతున్నప్పుడు ఆ ఇంటెన్షన్ కలగాలి. నీ మొర్ర పక్కన వచ్చి నీ పక్కన వచ్చి ఆడు కూర్చొని ఒకడు ఫోన్ చూడ, ఒకడు నిద్రపోవా, ఒకరు పరిగెత్త, ఒకరు గెంత. నీ ప్రార్థన కుటుంబం మొత్తాన్ని ఇంటెన్షన్ ఆ మొత్తం మార్చేసేయాలి. అలా ఉండాలి. మనం ఎలుగెత్తి మొర పెడుతుంటే అరే బాబు ఏం దేవుడితో మాట్లాడుతుందరయ్యా, ఏం దేవుడికి ప్రార్థన చేసుకుంటుందయ్యో, దేవుడికి ఈమెకి మధ్యలో మనం వద్దురా బాబు అని చెప్పి పక్కకు తొలగిపోవాలి. అంతేనా? లేదంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే మీ ఆయన వచ్చి నీ పక్కన కూర్చో, నీ కూతురు వచ్చి నీ పక్కన కూర్చో, మీ నాన్న వచ్చి నీ పక్కన కూర్చో. అంతేనా? అంటుందామా? వాళ్ళ ఇంటెన్షన్స్ మారిపోవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఉన్న పని మారిపోవాలా, వాళ్ళు చేసే పని మారిపోవాలా, వాళ్ళ క్రియ మారిపోవాలా. ప్రార్థన వాళ్ళని కదిలించేసేయాలి. ఇంటి మొత్తాన్ని ఒక క్రమంలో నడిపించాలి ప్రార్థన. ప్రార్థన ఎలుగెత్తి మొరపెట్టినప్పుడట ఆ ప్రార్థన యెహోవా పాద సన్నిధానానికి చేర్చబడిద్దట. అట్టుంచు, చేర్చబడేది పక్కన పెట్టు. నువ్వు ఒక్కసారి ఇంట్లో మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే టీవీలు మోగుతాయి అంటావా, సీరియల్ మోగుతాయి అంటావా, ఫోన్లు మోగుతాయి అంటావా, దెబ్బకి నిశ్శబ్దం అయిపోతే క్రమాన్ని ఏర్పాటు చేసేస్తాడు నా ప్రభు.
చప్పుడు ప్రార్థన ఏంటండి? ఆ మంచం ఉంటే ఆ మంచం కన్నంలోకి దూరిద్ది. ఇక ఆ మంచం కన్నంలోకి దూరి అడది ఎలకొచ్చిందో, పిల్ల వచ్చిందో, పాము వచ్చిందో, ఏం వచ్చిందో తెలుస్తావుదా? అవునా? ఏంటది? నువ్వు అంత పర్సనల్ చేసుకోవాలనుకో, మొత్తాన్ని తరిమే. నువ్వు గదిలో ఒక చోట కూర్చొని మొరపెట్టుకో, ప్రార్థన చేసుకో, దేవుడు చెప్పుకొని బాధ, అంతే కదా? అది కాకుండా అందరినీ నీ చుట్టూరే పెట్టుకుంటది. అందరిని చుట్టూరు పెట్టుకొని నలుగురిలో కూడా ప్రార్థన అంట. పర్సనల్ గా నువ్వు వివాహం చేసుకున్నావు, నీ భర్తతో మాట్లాడుతున్నావు, నలుగురిని రౌండ్ అప్ చేసి కూర్చోబెట్టి మధ్యలో ఎదురు కూర్చొని మాట్లాడుకుంటారా? పర్సనల్ సీక్రెట్ అది. నీకు నీ భర్తకున్న బంధం ఎలాంటిది? సీక్రెట్ గా ఉండిపోవాలి. అమ్మా మరి నలుగురిలోనూ మాట్లాడాలి. నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడాలి, నలుగురు లేనప్పుడు మాట్లాడాలి, అంతేనా? నలుగురిలో ఉన్నప్పుడు మేము ఇద్దరం మనసు తెరుచుకొని మాట్లాడుకుంటామండి. అది నేను ఎదురు కూర్చోగానే గుండె బదులు ఇటు వచ్చి నా మాటలు ఇందులోంచి దాని మాటలు ఇందులోంచి నాకు కరెంట్ వైర్ వేసుకొని లాక్కుంటామండి అంటారా? నీ మాట ఎక్కడున్నా, నీ కనెక్షన్ ఎక్కడున్నా మారిపోకూడదు. నీ కనెక్షన్ మారకూడదు. మాట మారిన పర్లా, నీ కనెక్షన్ మారకూడదు. అర్థమైందా? నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు నీ ప్రార్థన నీ పర్సనల్ చెప్పుకోలేకపోవచ్చు, కానీ నీ కనెక్షన్ ఏంటి? ఎలుగెత్తి నీకు ఆయనకి సంబంధం ఉండిపోవాలి. అక్కడ నలుగురిలో ఉన్నప్పుడు కనెక్షన్ ఉండాలా? 4 గోళ్ల మధ్య ఉన్న కనెక్షన్ ఉండిపోవాలి. మన రాజుతో మనం మాట్లాడుకోవాలండి. భర్తవాడితో మనకు అనవసరం, ఇంటివాడితో మనకు అనవసరం. నువ్వు మొరపెట్టి ఒకసారి ట్రై చేయి. ఒక్కసారి ఎలుగెత్తి ఇంట్లో ప్రార్థన చేస్తా చుట్టుకోమన్నా కూడా స్పష్టంగా వినబడుతుంది. మనం కింద పిన్నిస్ పడ్డా ఇంటరప్ సైలెంట్ అయిపోద్దండి ఇల్లు మొత్తం. ఇంటిని క్రమ పరిచేది ఎలుగెత్తి చేసేటువంటి కుటుంబాన్ని సక్రమంగా తిట్టేది ఎలుగెత్తి చేసే మొరపెట్టు. ఇన్నాళ్ళు ప్రార్థన చేసావు, శుద్ధి ప్రార్థన చేసావు. ఇక నుంచి మొర పెట్టాలి. మనం ఎలా చేయాలి? ఎలా మొరపెట్టాలి? ఎలాగా? అసలు ఎలుగెత్తి మొరపెడితే ఏమైంది చూద్దాం ఒకసారి. ఆదికాండం 27వ అధ్యాయం 38వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయం 38వ వచనం. తీసుకున్న ఎవరైనా చదవండి. ఉలిచిలో మాత్రమే ఆ ఒక్క స్త్రీకి ఇచ్చాము అభిషేకం, ఇక్కడ అందరూ చదవచ్చు. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించి మని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసం భూసారం లేకయో పైనుండి పడు ఆకాశం మంచు లేకయో నుండును. నీ కత్తి చేత నీవు బ్రతుకుదు, నీ సహోదరునికి బ్రతుకుదువు. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు అగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విడిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. మరలా చదువు ఒకసారి. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనే ఉన్నదా? నా తండ్రి నీ దగ్గర ఒక దీవెనే ఉందా ఏంటి? నా తండ్రి యాకోబుకి ఇచ్చావు, అదొకటే ఉందేంటి ఇక లేవా అన్నాడంటే ఏసావా? నా తండ్రి నన్ను కూడా దీవించు చెప్పి ఏమంటాడు? బతిమిలాడుకుంటాడండి. నీ యాకోబు చూసినా నాకేం అభ్యంతరంలే, మా అమ్మ చూసినా నాకు అభ్యంతరంలే. బతిమిలాడు నన్ను దీవించు. ఏమంటున్నాడు? నన్ను దీవించయ్యా. ఏమంటున్నాడు? ఇచ్చుడు నువ్వు అడుగుతావు చూసావా? నన్ను దీవించయ్యా, నన్ను దీవించు అయ్యా. తండ్రి నన్ను దీవించు. బ్రతిమిలాడుకుంటున్నాడు, తండ్రిని బ్రతిమిలాడుకుంటున్నాడండి. ఏసావులాగా మనం కూడా ప్రభుని ఏం చేయాలా? నన్ను దీవించయ్యా. నన్ను దాటి ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? నన్ను దీవించు, నన్ను దీవించు. బ్రతిమిలాడుకోవాలి ప్రభుకి. మనకి అదే కనెక్షన్ తెగిపోకూడదు. ఎక్కడున్నా నలుగురిలోనూ 4 గోళ్ల మధ్య తెగద్దు. ఇక తన
తన తండ్రితో చెప్పి ఏసావు ఎలుగెత్తి ఏడ్వగా అతని తండ్రి అయిన ఇస్సాకు ఎలుగెత్తి ఏడుతున్నాడట. బతిమాలుకుంటూనే ఎలుగెత్తి ఏడుతున్నాడట. అక్కడ 142వ కీర్తనలో ఏముంది? అయ్యా ఎలుగెత్తి నేను నిన్ను బ్రతిమిలాడుకుంటున్నాను. అదే మాట ఇక్కడ ఏసావు ఏం చేస్తున్నాడట? తండ్రిని ఎలుగెత్తి ఏడుస్తున్నాడట. ఎలుగెత్తి నన్ను దీవించయ్యా, నన్ను దీవించు, నాకివ్వు. నువ్వు నాకివ్వకపోతే ఎవరికిస్తావు? నేను నీ పడింది కదా, నువ్వు నాకివ్వకపోతే ఎవరికిస్తావు? కనెక్షన్, సంబంధం, ఆ బంధం ఉన్నవాడు మాత్రమే అడుగుతాడు. ఒక బంధం, తండ్రి నా తండ్రి అని నువ్వు ఒక బంధాన్ని ఆయనతో ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే అలా అడగగలం కానండి. నార్మల్ గా ఉన్నవారు అడగలేం. అంతే కదా. బయట నుంచి వచ్చినాడు మా నాన్న దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఇవ్వు 100 రూపాయలు నాకు అంటాడా? నేను వెళ్ళి అడుగుతాను కదా, స్వేచ్ఛగా అడగలను, నా తండ్రి కాబట్టి. నీవు ఆయన్ని నీ తండ్రిగా నువ్వు స్వీకరించగలిగితే వేసేవాడు వేడి చూస్తా. నన్ను దీవించు తండ్రి, నన్ను దీవించాయా, నన్ను దీవించవే. నువ్వు బ్రతిలాడుకుంటున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడని ఆ 2 మాటలు అందులో చూస్తున్నాం. ఎలుగెత్తి ఏడవగా ఏం చేశాడంటే తండ్రి, చదువు. అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు వలె లేకయు నుండును. మంచు లేకయే ఉంటుంది. ఏమంటున్నాడు? ఎలుగెత్తి ఆడవగానే తండ్రి అయిన ఇస్సాకు అన్నాడు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఏమంటున్నాడు? నీ కత్తి చేతే నువ్వు బ్రతుకుతావు. ఇంకేమన్నాడు? భూసారం లేకుండా ఉందట. నీ నివాసం భూసారం లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకుండా ఉండిద్ది నీ నివాసం. ఏమండి, అక్కడేం దీవెన చేయలా, కాకపోతే తండ్రి మాటను రిసీవ్ చేసుకోగలిగాడు. నా ఇక ఇంటెన్షన్ ఏంటంటే ఎలుగెత్తి ఏడ్చాడు, మాటను ఏం చేసుకున్నాడు? మాటను పొందుకున్నాడు, ఉత్తరాన్ని పొందుకున్నాడు. అది ఇచ్చేదే అవని ఇవ్వకపోయిందామని తేలిపోయింది అక్కడ. అరే నీకు ఇచ్చేది లేదు, తేలిపోయింది అక్కడ. అవునా? నువ్వు చేస్తున్నావు, దేని గురించో మొరపెడుతున్నావు, దాని గురించి నీకు ఉత్తరం వచ్చిందనుకో తేలిపోద్ది. ఉండేదా పోయేదా, ఉండేవాడా పోయేవాడా తేలిపోద్ది. అనగా మనం ఎలుగెత్తి మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరము దయచేవాడు. మనం ఎలుగెత్తి మొరపెట్టగా ఆయన మనకు సమాధానాన్ని తెలియపరచేవాడు. ఏసావు ఎలుగెత్తి ఏడుతున్నాడట. తండ్రి ఏం చేశాడు? వెంటనే రిప్లై ఇచ్చాడు. అది మంచి అవని చెడే అవని రిప్లై కావాలి, మనకి ఉత్తరం కావాలి. ఏం కావాలి? సమాధానం అని చెప్పు. సమాధానం కావాలి. మంచైనా చెడైన ప్రవల సమాధానం వచ్చిందనుకో దాని నుంచి ఇంకో దానిలోకి మనం వెళ్తాం. అంతేనండి? అంతేనే కదా? సమాధానం వద్దా మీకు? కావాలి కదా. అది ఎడ్డిదో మట్టిదో కావాల్సిందే. అంతేనా? ఎడ్డిదో మట్టిదో వెళ్ళం చేసుకున్నా తప్పదు కదా. దేవుడు ఇచ్చాడు, అరే ఇవ్వండి రా బాబు నీకు అది వద్దాను, ఇచ్చాడు, తప్పదు, మాట్లాడడం అయిపోయింది కదా, దాంతో వదిలేస్తాం. ఎలుగెత్తి మొర్రపెట్టుగా సమాధానాన్ని పొందుకుని సరే. ఎప్పుడు దాకా ఎలుగెత్తి మొరపెట్టాలా, ఎప్పుడు ఆపేయాలంటావు? పొందుకునేదాకా ఎలుగెత్తి మొరపెట్టాలి. ఎప్పుడు దాకా ఎలుగెత్తి చేస్తే ఎప్పుడు ఆపిద్దాం? కొంతమంది దేవుడు వద్దని చెప్తాడు కొన్ని విషయాలు, ఇక అయినా సాగదీస్తుంది, అయినా మొరపెట్టిద్ది, అయినా మాట్లాడిద్ది. ఏంటయ్యా ఒక మాట చెప్పయ్యా, ఈ 3 నెలలు ఏమన్నా మార్చుకోయ్యా, ఈ నెల ఆఖరు ఉంది, ఈ సంవత్సరం ఆఖరు వచ్చేసాం, ఇప్పుడైనా మార్చుకోరాదయ్యా. చూడు కీర్తన 77వ కీర్తన 1వ చరణం. 77వ కీర్తన 1వ చరణం. త్వరగా లోపల మనస్సాక్షిగా ఒకసారి చదువుకొని బయటకు చదువుకొని 3వసారి కేకలేసి చదువుతారు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుచు, నేను ఎలుగెత్తి దేవునికి సరిగా చదవండి. 77వ కీర్తన 1వ చరణం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదు. దేవుడు నాకు చెవియొగ్గి నాకు సమాధానం వచ్చేంత వరకు నేను ఎలుగెత్తి ఏడుతూనే ఉంటా.
నేను బతిలాడుతూనే ఉంటా, నాకు ఇచ్చేదాకా నేను బతిలాడుతూనే ఉంటా. చెవి ఒగ్గేదాకా, నా మాట దగ్గర చెవి ఒగ్గి నా సమాధానం ఇచ్చేదాకా. ఇస్సాకు మాట్లాడేదాకా ఏసావు ఏం చేస్తాడు? బతిలాడుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? తండ్రి నన్ను 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 దీవించు, ఉత్తరం వచ్చేదాకా బ్రతిమలాడుతూనే ఉన్నాడు. ఇక్కడ 77వ కీర్తన అంటాడు, నా తండ్రి చెవి ఒగ్గేంత మట్టికి. ఇది ఏం చేస్తున్నాడు? ఇన్ని ఏళ్ళగా మొరపెడతాడు, ఏంటి బాధ అని. ఎప్పుడైతే తండ్రి చెవి ఒక్కుతాడో అప్పటి వరకు కూడా నేను ప్రార్థన చేస్తానే ఉంటా, మొర పెడతానే ఉంటా. హల్లెలూయా. ఒకసారి చెవొగ్గాడు అనుకో, ఎన్నోడు ఊరికేమంటాడా? ఇచ్చేస్తాడు. అది మంచో చెడు, పాడో నష్టమో, కీడో నష్టమో, కీడో లేకపోతే లాభమో నష్టం ఏదైనా ఇచ్చేస్తాడు. అవునా? నువ్వు వెళ్ళింది సమాచారం చార్చబడింది కాబట్టి రేపులే వెంటనే వచ్చేస్తాడు. మెసేజ్ పంపించావు, చూసాడు, బులుగు టిక్కులు పడ్డాయి, టైపింగ్ పడుతుంది కా, అంతేనా? ఏమొచ్చేస్తుంది? సమాధానం వచ్చేస్తుంది. చెవి ఒగ్గి వినేదాకా మొరపెట్టు. మొరపెట్టింది. అదిగో 26వ తారీఖు నైట్ మొరపెట్టని ఇక లేదు, 26వ తారీఖు నైట్ స్తుతులు చెప్తామని చెప్పే ఇక లేదు కాదు. నీ మొర్ర ఆయన చెవి ఒగ్గేదాకా, చెవి ఒగ్గేదాకా, ఆయన వినేదాకా, ఆయన సమాధానం ఇచ్చేదాకా మొరపెట్టాల్సిందే. అది ఎలాంటి విషయమైనా పర్వాలా, అది ఎలాంటిదైనా పర్వాలా. నీ సమాధానం వచ్చిందా? దర్శనం ఏమైనా చూపించారా? మాట ఏమైనా తెలియజేశారా? కళ ఏమైనా మాట్లాడా? ఓకే, లీవ్ ఇట్, వదిలేస్తాడు. వదిలేసి నెక్స్ట్ దానిలోకి వెళ్ళి అంతే. మొర్ర ఎలా పెట్టాలండి మనము? ఎల్లిగెత్తి మొర పెట్టాల. ఎలిగెత్తి ఎప్పుడు దాకా మొర పెడతా? ఆయన చెవి యొగ్గి మన ప్రార్థన వినేంత వాటికి, ప్రార్థనకు సమాధానం ఇచ్చేంత వాటికి. అది 1 సంవత్సరం అని, 2 సంవత్సరాలు అని, 1 రోజు అని, 2 రోజులు అని సమాధానం మనకు రావాల్సిందే, మనకు రావాల్సిందే. ఇప్పుడే మనం విడిచిపెట్టుదాము కాక. హల్లెలూయా. వెలిగెత్తి మొర పెడితే మనకి ఏం జరిగిద్దండి? ఇంకొచ్చి గట్టి చెప్పు, సమాధానం పొందుకుంటాం. అది ఎలాంటి మ్యాటర్ అయినా పక్కన పెట్టి ముందు సమాధానం అనేది వస్తుంది తండ్రి. అదైందా? అది ఎలాంటిదైనా, గుడ్డుదో గుడ్డుదో నా ఏదైనా నడ్డుదో పర్వాలా, సమాధానం మనకు వచ్చును గాక. తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, మాట్లాడితే చాలు. అవునండి, మాట్లాడితే తర్వాత ఏదో ఒకటి చేస్తాడు. ముందు మాట్లాడితే బాగుండు. మాట్లాడాడనుకో, ఆ తర్వాత ఉండదో లేదో ఏదో ఒకటి తెచ్చి పడేస్తాడు మన ముందు 2 ముక్కలు. అంతేవా? అంతే కదా? ఎలా మొరపెట్టాలండి? ఎలిగెత్తి మొరపెడితే ఏమైంది? సమాధానం. ఎప్పుడు దాకా ఎలిగెత్తి మొరపెడదాం? చేద్దాం. ఈ పోటీ నుంచి మనందరం కూడా ఎలిగెత్తి మొరపెడదామా? నీ తండ్రి గురించి ఎలిగెత్తి మొరపెట్టు, నీ కుటుంబం గురించి ఎలిగెత్తి మొరపెడదాం, సంఘం గురించి ఎలిగెత్తి మొరపెడదాం, దైవజనుల గురించి ఎలిగెత్తి మొరపెడదాం, కుటుంబాల కోసం ఎలిగెత్తి మొరపెడదాం, దైవ సేవకుల కోసం ఎలిగెత్తి మొరపెడదాం, సేవకులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులను విడదీయడం కోసము ఎలిగెత్తి మొరపెడదాం. ప్రతి విషయాన్ని బట్టి ఎలా మొరపెట్టాలా? ఎలిగెత్తి మొరపెట్టామనుకో, వెంటనే ఉత్తరాన్ని దయచేస్తాడు, వెంటనే సమాధానాన్ని కలిగిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఒకటి సరిపోద్దా? 2 చెప్పనా? ఇంకోటి చూద్దామా వద్దా? ఫస్ట్ ఏంటిది? ఎలిగెత్తి మొరపెట్టు, అప్పుడు సమాధానం వచ్చారు. చాలు మనకి. 2వది కీర్తనలు. అటు ఇటు కీర్తనలకే తిరుగుతున్నాం. 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఇందులో ఉంది, ఏమని చెప్పగలరా? వినయముగా. వినయముగా, బహు వినయముగా. ఎట్టగా? బహు వినయముగా. నీకు పింఛన్ రావట్లేదని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నీ కాగితాలు తీసుకెళ్ళాడు, మొక్కలు కొట్టామనికి ఏమంటాడు? బయటకు పంపిస్తాడు. అమ్మా వెళ్ళి అమ్మగా ద్వారం అంటుంది కానీ అటు నుంచి వెళ్ళిపోను అంటాడు. అవునా? మన మొర ఎలా ఉండాలటండి? వినయముగా. ఏ రోడ్డు మీద పడితే ఆ రోడ్డు మీదే, ఎట్ట నుంచి ఉంటే అట్టాగే, ఏ బట్టలతో నుంచి ఆ బట్టలతోనే. ఏమండి?
ఏ సందులో నుంచి ఆ సందులోనే. అవకాశం లేనోడు చేస్తే ఒక అర్థం ఉంటది. అవకాశం ఉండి అన్ని బాగుండి వెళ్ళిపోతే రోడ్డు మధ్యలో ఆటో ఎక్కే ముందు, ఆటోలో అడుగు పెట్టే ముందు గుర్తొచ్చిందంట ప్రార్థన చేసుకోలేదని. ఆటో కడ్డీ పట్టుకుని, మరి కడ్డీ పట్టుకోపోతే ఆడు పోతాడుగా, కడ్డీ పట్టుకుని ఆటో రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేస్తుందంట. వినయమేది, విధేయత ఏది? మన ప్రార్థన వినయముగా కనపరచబడాలట. అంతకుముందు ఒకసారి చెప్పాం కదా, మన ప్రార్థన దేవుడికి కరెక్ట్. అసలు మన ప్రార్థన మనం చేస్తా ఉంటే, మనం మొర చేస్తా ఉంటే దిగొచ్చి అన్ని దీవించేయాలన్నట్టు ఉండాలి. అంతేనా? అది దైనందిన ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థన చేస్తుంటే వీళ్ళు అట్టగొట్ట దీవించేయాలరా, తెచ్చిచ్చేస్తే బాగుండు. నీ ముఖంలో దీనత్వం కనపడాలి. వినయంగా ప్రార్థన చేయాలి. ఎట్లా పడితే అట్లా నుంచొని, ఎక్కడ పడితే అక్కడ నుంచొని, ఏది పడితే అది చేసి, ఎట్లాంటి బట్టలు పడితే అట్లాంటి బట్టలు వేసుకొని. ఏమండి, రాజు దగ్గరికి వెళ్ళి నైట్ వేసుకొని వెళ్తావా? రాజు దగ్గరికి ఫంక్షన్ నైట్ వేసుకొని వెళ్తున్నావా? అలా కదండి, మన దేవుడి దగ్గరికి, మన రాజు దగ్గరికి వెళ్తున్నాం మొర పెట్టడానికి, మన సమాచారం ఉత్తరాన్ని పంపించడానికి వెళ్తున్నాం. మనం ప్రార్థనలోకి మామూలుగా వెళ్ళట్లా, మనం ఉత్తరాన్ని పంపిస్తున్నాం. దూతల్ని ఉత్తరాన్ని చూస్తే, దేవుడిని ఉత్తరాన్ని చూస్తున్నాడు అక్కడ. మనము ప్రార్థన అయినా సరే అలాంటి ప్రార్థన ఏమి ఉండాలి? మంది వినయముగా ఉండాలి మన ప్రార్థన. నీ ప్రార్థన వినయముగా ఉండాలి. మన ప్రార్థనలో వినయం ఉంటే కనుకండి, మన ప్రార్థనలో వినయం ఉంటే మన జీవితంలో ఘనత ఉంటుంది. మన ప్రార్థనలో వినయం ఉంటే, తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తే, నిన్ను నువ్వు తగ్గించుకొని మన శరీరాన్ని తగ్గించుకొని, కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి నిలబడితే ప్రార్థన చేయకూడదండి. ఏమండి, కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి నిలబడి ప్రార్థన వద్దు, మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర వినయం తగ్గించుకోదామండి. ఆయన హెచ్చించబడాలా, మనం తగ్గించుకోవాలి. ఆయన కనపరిచే మనం తగ్గించుకున్నాం. అప్పుడండి మన ప్రార్థనలో వినయం ఉంటే కనుక మన జీవితంలోనికి ఘనత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా కనపరిచేస్తాడంట దేవుడు. ఎలా చెప్పగలుగుతున్నాను? సామెతలు రండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల తర్వాత, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు ఏముండిద్దంట? ఘనతకు ముందు వినయముగా ఉన్నాడు ఘనతను పొందుకుంటాడు. అంతేనా? ఘనతకు ముందు వినయం ఉంటుంది. వినయంగా ఉన్నాడు ఘనతను పొందుకుంటాడు. వినయముగా ఉన్నవాడు హెచ్చించబడతాడు. వినయముగా ఉన్నవాడు దీవించబడతాడు. వినయముగా ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు. ఎప్పుడు కూడా ప్రేయర్ లో, ఎప్పుడు కూడా మనం పెట్టడంలో, ఎప్పుడు దేవుడి సన్నిధానంలో, ఎప్పుడు దేవుని యొక్క విషయాల్లో మనం ఎలా ఉండాలి? తగ్గించబడిన వారంగా ఉండాలి. అది ప్రార్థనే అవని, పరిచర్య అవని, బాత్రూంలు కడగడమే అవని, మందిరంలో నీకేది ఇచ్చినా తగ్గించుకొని, మనల్ని మనం తగ్గించుకొని చేసినప్పుడు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు ఏ విషయమైనా పర్వాలా, కానుకలు సంచిచ్చినా తగ్గించుకోను, లేదు మళ్ళా తగ్గించుకోను, లేదు వాక్యం చెప్తున్నావు తగ్గించుకోను. తగ్గించబడి నువ్వు ఉంచే గనక ప్రభు అట హెచ్చించు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించవాడు. ఏం చేస్తాడంట ఆయన? తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఎవరిని? వినయముగా ఉంటే చాలు. హెచ్చింపు కోసం, డంబాల కోసం, అధికారం కోసం మనం పరిగెత్తే అవసరం. అధికారమే మన దగ్గరికి వచ్చేది. అంతేనండి. మనం తగ్గించుకొని మన కోణంలో, మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటే కనుక, వినయముగా మనం నడుచుకుంటుంటే అధికారమే మన దగ్గరకు వచ్చేస్తుంది. ఆర్డర్లే మన దగ్గరకు వచ్చేస్తుంది. ఘనతే మన దగ్గరకు వచ్చేస్తుంది. హల్లెలూయా. రెండవదిగా మన ప్రార్థన ఎలా ఉండాలండి? బహు వినయమైన ప్రార్థన ఉండాలి. బహు వినయముగా. ఈ శరీరాన్ని ఇచ్చాడని ఎట్టబడితే అట్టగా ఎట్టబడితే అట్ట చేయగా బహు వినయముగా మోకరించి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. నీకేదో ప్రార్థన వచ్చని, ఏదో తెలుగు బాగా స్పష్టంగా వచ్చని
అన్ని మాటలు తెచ్చి కలిపి 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 నువ్వు ప్రార్థన చేసావు అనుకో, వ్యర్థమైన ప్రార్థన వద్దన్నాడు దేవుడు. ప్రార్థన తగ్గించుకో. యా మా వల్ల అయితే కాదు ప్రభు, నువ్వే ఇవ్వాలి, నువ్వే చేయాలి ప్రభు. ఒకసారి మన వాక్యం ఇక్కడ చెప్పుకున్నాం, నువ్వే ఇవ్వాలి ప్రభు, నా వల్ల అయితే అవ్వదు, నువ్వే చేయాలి, నా వల్ల అయితే అవ్వదు ప్రభు. నువ్వు ప్రార్థన చూస్తుంటే వెంటనే దయగలిగిపోవాలి దేవుడికి. అది తగ్గించుకోవాలప్పా. ఇచ్చేద్దారా. బయట చిన్న చిన్న పిల్లలు వస్తారు డబ్బుల కోసం, ఒక్కొక్కడు ముఖం చూస్తే ఉందో లేదో తీసి ఇచ్చేయాలనిపించేస్తుంది, జాలి జాలి కలిగిచ్చేస్తుంది. అవునా? తగ్గించుకోను అట్లా అలా అంటే తగ్గించుకోవాలి, బెండ్ అయిపోవాలి. అయ్యా పరిచయం, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నానుగా, నువ్వు చూడవా ఏంటి, నాకు ఎందుకయ్యా ఎంత శిక్ష వేసావు, నన్ను చూడట్లేదు ఏంటి ప్రభా, ఎందుకయ్యా నాకు ఎంత శోధన ఇచ్చావు. అప్పుకండి డంబం మాటలు ఆపే. ఎలాంటి ప్రార్థన చేయాలా? అయ్యా శ్రమలో కూడా నన్ను కాపాడుతా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీలాంటి దేవుడు నాకు ఈ ప్రపంచంలోనే దొరకడు ప్రభా, అసలు ఈ భూమి మీద దొరకడయ్యా, అయ్యా ఎక్కడ ఏ మండలంలో కూడా నాకు దొరకడు ప్రభా, ఎంత గొప్పడు అయ్యా. శ్రమ వచ్చినా పర్లేదయ్యా, నాకు ఉంటే చాలు లేదా. తగ్గించుబడు, ఆయన హెచ్చించు. నువ్వు నిజంగా నన్ను కాపాడుతున్నావు కాబట్టి ఈ శ్రమలో నేను ఉన్నా. ఈ అనారోగ్యం వచ్చినా నేను నిలబడ్డానంటే అది నీ కృపే దేవా, నన్ను నిలబెట్టింది నువ్వే. నిన్ను నువ్వు తగ్గించేసుకో. ప్రార్థన మనల్ని మనం ఎప్పుడు హెచ్చుగా చేసుకోవద్దు. అయ్యా వెళ్తున్నానుగా చేయమన్నావు, చేస్తున్నానుగా అయినా రావట్లేదు ఏంటి, ఆయన ఇవ్వవేంటి, నువ్వు చెప్పావు నీ చేస్తున్నాగా అయినా చెయ్యవేంటి. నువ్వా నా కార్యం ఆగిందంటే ఇంకేముంది చెప్పయ్యా, నువ్వు చెప్పిందే నేను చేస్తా, నిన్నే మహిమపరుస్తా. నేనేమన్నా ఇంకా తప్పేమన్నా చేశానా, ఇంకేమన్నా కొదువు ఉందా చూపించండి అయ్యా. అది ఎంత బాగుంది, అంతేనండి, అది ఎంత బాగుంది. నువ్వు చెప్పావు నేను చేస్తున్నా ఏది అంటే బాగుందా, అయ్యా ఇంకేమన్నా ఉందంటావు నా లోపం అంటే ఏముంది, సలహా ఇస్తాడు ప్రభు, ఉత్తరాన్ని దయచేస్తాడు, మాట్లాడతారు ప్రభు. హల్లెలూయా. ఆ బిడ్డ నేను చేశాను అని అనుకుంటా, నాలో ఇంకేమన్నా తప్పు ఉందా అయ్యా అని అడుగుతుంది. ఈ బిడ్డని హెచ్చించాలరా. హల్లెలూయా. వినయము గలవారినట ప్రభు హెచ్చించబోతా ఉన్నాడు. వినయము ఘనతకు ముందు ఏం నడుస్తుంది, వినయము నడిచిద్దట. వినయముగా నువ్వు కొనసాగించబడ్డానుకో, తగిన సమయంలో ప్రభుయే నేను హెచ్చించేస్తాను. వాళ్ళని కనపరచాలి, వాళ్ళు విలువ ఇవ్వాలి, వీళ్ళు స్టేజ్ ఎక్కించాలా, ఈడిది ఇవ్వాలి, ఆడిది అనవసరం. వినయంగా మనము మనకిచ్చింది మనం కొనసాగించుకుని చెల్లిపోయామనుకో, నువ్వు అడగక్కర్లా, వెనక నీకు క్యూ ఆల్రెడీ ఏర్పాటు చేసేస్తాడు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అడగక్కర్లా, ఆయన ఇచ్చేస్తాడు. అయ్యా ఏంటయ్యా నేను ప్రేమించాను అన్న దగ్గర రాలేదేంటి, నన్ను వద్దన్నాడు అయ్యా. ప్రార్థన చేసుకో, వినయంగా ఉండు, నీకు అప్పు చెప్పింది నీకు చేతిలో పెడతాడు. అంతేగాని మనం ఎన్ని అంగులు ఆర్భాటాలు చేసి ఎన్ని మెడ చాచి నడిచామనుకో ఏం చేస్తా అన్నాడు. మొన్నే కదా చదివా మనం, మెడ చాచి నడితే బోర్డు కూడా చేస్తాడు, గుండె గీకి ఇచ్చేస్తానన్నాడు. ఎందుకు అక్కడే మన నెత్తి మీద 4 ఇంటికి లేవుంటాయి, ఎందుకు వచ్చింది ఉన్న పార్టీ ఆ 4 ఇంటికి కూడా పోయినాయి అనుకో. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే అది పాడుకోవాలి అంతేనంటారా. ఇక తప్ప ఇంక దిక్కుండా మరి యేసు రక్తమే జయం. వినయము గల వారిని దేవుడు ఏం చేస్తాడండి, మన ప్రార్థన ఎలా ఉండాలి, బహు వినయంగా. అరే ఇంతవరకు సగమే బెండ్ అయ్యి పూర్తిగా బెండ్ అయిపో, బహు వినయముగా చేసేయాలి. ఇప్పుడు నాకు కొన్ని విషయాల్లో వినయం చూపించవు, నువ్వు వినయంగానే ఉంటావు తప్పులే, కానీ అంటాడు ఇంకొంచెం వినయంగా ఉంటుంది, నిన్ను హెచ్చించేస్తాను. ఇంకొంచెం వినయంగా ప్రార్థన చేసిందే చేసావు. ఎలా మొరపెట్టాలండి మనము, ఎలుగెత్తి. రెండవది ఎలుగెత్తి మొరపెట్టాలకు ఉత్తరాన్ని ఇస్తాడు. నువ్వు బహు వినయముగా ప్రార్థన చేసావు ఘనతనిస్తాడు. ఉత్తరం కావాలా ఘనత కావాలి, రెండు కావాల్సిందే. అవునా? ఇక 3వ దానికి వచ్చేద్దాం, ఇక్కడ ముగిస్తాను. 142వ కీర్తన 2వ చరణం. కీర్తన 142వ కీర్తన 2వ చరణం.
బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. అందులో మూడోది ఉంది, చెప్పగలరా? ఆయన సన్నిధిని చెప్పండి. ఆయన సన్నిధిని మనం మొర్ర ఎక్కడ మొరపెట్టాలి? ఆయన సన్నిధిలో. ఎక్కడ? ఆయన సన్నిధిలో. రోడ్ల మీద, బస్ స్టాప్ లోనా? ఆయన సన్నిధిలో. వచ్చిన బండి మీద, ఆయన సన్నిధిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టి ఎక్కడైనా చేసుకో. ఫస్ట్ మన మొర్ర ఎక్కడ ఉండాలా? ఆయన సన్నిధిలో. సన్నిధిలోనే ముద్ర వేయబడిపోవాలి. మొర్ర ఎప్పుడు కూడా అయ్యో గుర్తొచ్చిందని రోడ్డు మీద, గుర్తొచ్చిందని పాడి మీద అక్కడ ఇక్కడ చేయకూడదట. ముందు ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టేవారు. ఎక్కడ వంటగదిలో, ఎక్కడ బాత్రూమ్ లో, ఎక్కడ కిటికీ దగ్గర, అక్కడ రోడ్డు మీద, మెట్ల మీద వెళ్ళిపోయేటప్పుడు మెట్ల మీద కాదు, నువ్వు ఒక సన్నిధిని ఏర్పాటు చేసుకున్నావు. నీకు ఆయనకి సమాధానం కలిగించేటువంటి సన్నిధి, సమాధానాన్ని, ఉత్తరాన్ని ఇచ్చేటువంటి స్థలం ఉంది చూసావా? ఆ స్థలంలోకి వెళ్ళి మొరపెట్టి చేయాలి సార్. మనకి దేవుడికి ఒక ప్రార్థన స్థలం అనేది ఉండిద్ది, ఒక ప్రార్థన గది అనేది ఉండిద్ది. ఆ గదిలోకి వెళ్ళిపోయి మొరపెట్టుకోవాలి. ఒక గదిని, ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలోనే, ఆ గదిలోనే అక్కడే మొరపెట్టుకోవాలి. అదే దేవుని సన్నిధిగా ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలో మనం మొరపెట్టాలి. రోడ్డు మీద పెట్టు వ్యర్థదంట్లా, కానీ ఫస్ట్ నీ మొర ఎక్కడ ఉండాలా? ఆయన సన్నిధిలో మొరపెట్టి నువ్వు రోడ్డు మీద మొరపెట్టాలి. గుర్తొచ్చింది కానీ రోడ్డు మీద, గుర్తొచ్చింది కానీ వాకిల్లో, గుర్తొచ్చింది కానీ ముగ్గేసేటప్పుడు, గుర్తొచ్చింది కానీ స్నానం చేసేటప్పుడు చెయ్యి తప్పులే. కాకపోతే ఫస్ట్ మన ముద్ర ఎక్కడ ఉండాలా? మన మొర్ర ఎక్కడ ఉండాలా? ఫస్ట్ ఆయన దగ్గరికి ఇచ్చేయి, ఆయన సన్నిధానం చెప్పే తర్వాత నీకు గుర్తొచ్చిన ప్రతిసారి చేసేస్తా. అర్థమైందా? ఆదికాండం 31వ అధ్యాయం 48వ వచనం. ఇక అయిపోయింది, ముగిచ్చేసాను. ఆదికాండం 31వ అధ్యాయం 48వ వచనం. ఫస్ట్ ఆదికాండం ఫస్ట్ 48వ వచనం. 31వ అధ్యాయం 48. నేను 31వ అధ్యాయము 48వ వచనం. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గాలేదని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనక దానికి మిస్పా అని పేరు పెట్టబడి. నాకు నీకు జరిగేది కనిపెట్టే స్థలము పేరేంటట? అదే ప్రార్థనా స్థలం అండి. ఆయనకి జరిగే మధ్యలో జరిగే సంభాషణలు కనిపెట్టే స్థలమే మిస్పా. అదే ఆయన సన్నిధి. నీవెక్కడైతే ప్రార్థన చేస్తుండగా ప్రభు నీతో నీ ప్రార్థన ఆయన వింటున్నాడు, ఆయన చెప్పేది నువ్వు కనిపెట్టగలుగుతున్నావు చూసావా? ఆ స్థలమే. ఆ స్థలంలో నువ్వు మొరపెట్టగా ప్రభు నీకు సమాధానం దయచేస్తాడు. రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన చెప్పింది నువ్వు వినగలుగుతున్నావా? ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ఫోన్ లో ఆయన నువ్వు చెప్పేంత చెప్పేస్తాను, ఆయన సమాధానం ఎత్తుంటే ఆయన హలో 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 అంటే నువ్వు మనం వాగుతూనే ఉంటే హలో 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 అంటే ఏం సమాధానం ఉంటుంది అక్కడ? ఇటు రావాలి అటు రావాలి రిప్లై. అవునా? మనకి రిప్లై వచ్చే స్థలం ఏది? ఆయన సన్నిధి. మిస్పాని ఇంట్లో ఏ మిస్పాని ఏ ప్రార్థన స్థలాన్ని ఏర్పాటు చేసావో అక్కడ నువ్వు మొరపెట్టగా ఆయన చెప్పు సమాధానాన్ని మనము కనిపెడతా ఉంటాం. కనిపెట్టే స్థలమే మిస్పా అండి. ఆ మిస్పాలో నువ్వు మొరపెడితే గనక దేవుడు నీకు ఏది చెప్పబోతున్నాడో దాన్ని మనము కనిపెట్టగలము. దేని గురించి మొరపెడుతున్నామో ప్రభు దాన్ని కనిపెట్టగలరు. నీకు నాకు మధ్య జరిగేది కనిపెట్టే స్థలాన్నే నీకు ఆయనకి మధ్యలో జరిగేది కనిపెట్టే స్థలమే మిస్పా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఏ స్థలంలో ప్రభు నీకు మాట్లాడుతున్నాడు, ఏ స్థలంలో నువ్వు కనిపెట్టగలుగుతున్నావు దేవుడి యొక్క సమాధానాన్ని, ఆ స్థలమే మిస్పా. నీ ఇంట్లో నువ్వు ఏ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రార్థన గదిగా, ఆ గదిలో నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు కనిపెట్టి కృపిస్తాడు, ఉత్తరాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ మొరపెట్టాలండి మనము? అది ఎలా మొరపెట్టాలి మనం? ఎలుగెత్తి మొరపెడితే ఏమైందంట? సమాధానం ఇస్తారు. ఎప్పుడు దాకా ఎలుగెత్తి మొరపెట్టాలి? నేనా? ఆయన మన ప్రార్థన చెవిచ్చేసి మొత్తం చేసి సమాధానం ఇచ్చేయాలి.
రెండవదిగా మన మొర్ర ఎలా ఉండాలట? బహు వినయముగా వినయముగా ఉండిపోవాలి, దయ్యను ఉండిపోవాలి. మనం ప్రార్థించాలి, జాలి కలిగిపోవాలి ప్రభుకి. నటనొద్దు, ఇది చెప్పాం కానీ మనం నటించకూడదు. బహు వినయముగా మనల్ని మనం తగ్గించుకొని ప్రభుని హెచ్చించడమే వినయము కలిగిన ప్రార్థన. వినయం కలిగిన ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంట? ఘనతనిస్తారు, ఆశీర్వాదం, గణపరుస్తాడు దేవుడికి. ఎందుకంటే వినయము మన మన ప్రార్థనలో వినయం ఉంటే గనక మన జీవితంలో ఘనత ఉండిద్ది. మూడవదిగా మన మొర్ర ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలోనే మొర్ర పెట్టిదుము గాక. హల్లెలూయా. మరలా ఒకసారి చెప్పండి, ఒక్కసారి చెప్పండి. ఎక్కడ మొర్ర పెట్టాలి? ఆయన సన్నిధిలో. ఎలా మొర్ర పెట్టాలి? బహు వినయముగా. ఎలా మొర్ర పెట్టాలి? బహు వినయముగా. ఎలా మొర్ర పెట్టాలి? బహు వినయముగా. వెలుగెత్తి బహు వినయంగా. ఎలుగెత్తి చేయరా? ఎలుగెత్తి మొరపెట్టాలి. ఎలా మొర్ర పెట్టాలి? ఇంకా ఎలా మొర్ర పెట్టాలి? చేద్దాం. ఈ పూట నుంచి ఎలుగెత్తి మొరపెట్టి ఉత్తరం ఇచ్చేస్తాడు. బహు వినయంగా ప్రార్థన చేయ, ఘనత వచ్చేస్తుంది. ఆయన సన్నిధిలో చేయి. రెండు కూడా ఎక్కడ చేస్తావు? వచ్చిన సమాధానం మనకిక ఆయన సన్నిధిలో. మిస్పాలు నువ్వు చేసావు అనుకో, ఆయన కనిపెట్టినవి ఏం చేస్తున్నావో ఆయన ఉత్తరాన్ని మనకి ఇస్తాడట. ఆయన సమాధానం మనం కనిపెట్టాలి చేస్తాడు. అర్థమైందా? బహు వినయంగా ఉన్నాడు, కనిపించేస్తాడు. అర్థమైందా? ఈ రెండు ఎక్కడ చేయాలా? దేవునికి మహిమ కలుగును గాక. నేను నా ఇంట్లోనే ఆయన సన్నిధి ఉందండి, మందిరంలో ఆయన సన్నిధి లేదు కాబట్టి నేను ఎలుగెత్తి ప్రార్థన చేయనండి అంటారు కొంతమంది. అంతేనండి, ఆయన సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేద్దామా? ఈ వాక్యం ప్రభు మన వెనుకలో దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎలా